ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 130వ అధ్యాయము మనము చదువుకుందాం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి ఎగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలీల దోషములు అన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఈ యొక్క వచనములు మొత్తము కూడా మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. దేవుడు మనకు ఏమి మాట్లాడబోతున్నారంటే ఈ అధ్యాయం ద్వారా మనమంట శ్రమల్లో ఉన్నప్పుడు ఆయనకు అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా ప్రార్థన గురించి దేవుడు రాసి ఉంచి ఉన్నారు. మనము ఏ విధముగా దేవుడి మీద ఆధారపడి మనం జీవించాలో కూడా ఈ యొక్క అధ్యాయములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదు పిల్లలు, మనము మనుషుల నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలన్నమాట. మన కష్టకాలములో మన ఎదుటివారిని నమ్ముట కంటే మనము మోకరించుకొని ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకింపుము అని నేను చెవి ఎగ్గిన ఆర్తధ్వని వినుము అంటున్నాడు. అట్లాగనే మనము కూడా మన యొక్క ప్రార్థన దేవుడి సన్నిధికి చేరే వరకు కూడా ఆయన యొద్ద నుండి జవాబు వచ్చే వరకు కూడా పట్టుదల కలిగి మనము ప్రార్థించాలన్నమాట. అట్లాగనే కాకుండా దేవుడికి నీకు మధ్యన ఉన్న ప్రతి పాపమును దోషమును కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరిద్ది అనమాట. ఎందుకంటే మనకు దేవునికి మధ్య మన యొక్క పాపములు అడ్డుగోడలుగా వచ్చును. అందుకని నువ్వు ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతావో దేవుని కనికరము నీ మీదకి వచ్చిందనమాట. అందుకని మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుణ్ణి మనం అడిగి ఉండాలి. ప్రభువా, నాకు హృదయ శుద్ధిని దయచేయనైనా, నా యొక్క ప్రతి పాపములు క్షమించు ప్రభువా, నీవు నాకు సమాధానము దయచేయనైనా అని మనం ప్రార్థించుకోవాలి. కుడుముకి ఎడమకి త్రొలగకోకుండా తిన్నటి మార్గములో ప్రభువా, నీ వాక్యపు వెలుగులో నన్ను ముందుకు నడిపించు నాయన. నీ హస్తము, నీ రెక్కల నీడ నన్ను భద్రపరచు ప్రభు అని మనం ప్రార్థించుకోవాలన్నమాట. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో దేవుడు వారి యొక్క ప్రార్థన తప్పనిసరిగా వింటాడు. అట్టు విధంగానే బైబిల్లో కూడా మనం ఒక సొంకరి ప్రార్థన చూస్తాము, పరిసయుడు ప్రార్థన చూస్తాము. పరిసయుడు ప్రార్థన దేవుడైతే ఇష్టపడడు, కానీ సొంకరి ప్రార్థన తన్ను తాను తగ్గించుకొని ఏ విధంగా ప్రార్థించుకొని ఉంటాడో అప్పుడు దేవుడి యొద్ద నుంచి క్షమాపణ కోరుకున్నట్లు మనం చూస్తాము. నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది అంట. మనం ప్రార్థించినప్పుడు దేవుడిచ్చు జవాబు కొరకు మనం ఏ విధంగా మనం ఎలా అయితే ఎదురు చూస్తామో ఆ యొక్క వచనములు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన
దొరుకునంట. మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడి పైన ఆధారపడి ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఉండాలి. మన యొక్క సమస్యల కొరకు దేవుడు సమాధానం ఇచ్చే వరకు కూడా మనం దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ కూడా ప్రార్థించుకోవచ్చు. అదే యాకోబు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారంటే దేవుడు నీ కొరకు నా కొరకు వాటిని రాసి ఉంచి ఉన్నారు. మన పితరులు ఏ విధంగా ఆ యొక్క సమస్యల నుంచి ఉన్నప్పుడు వారు నడిచినప్పుడు వారు ప్రార్థనతో ఏ విధముగా సమస్తమును జయించి ఉన్నారో అదే వచనము మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అర్థమైందా పిల్లలు? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇజ్రాయేలు దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించునంట. దేవుడు గనక క్షమాపణ ఇవ్వకపోతే ఎవ్వరము కూడా రక్షించబడము. ఎవరి పాపములు క్షమించబడి ఉన్నాయో ఆ నరుడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని మన విమోచించువాడు, మన దోషం అన్నిటినీ క్షమించువాడు మన ప్రభువేనంట. కావలివాడు ఉదయం ఎప్పుడు అవునా అని కనిపెట్టు వరకు అతను ఏ విధముగా చూస్తాడో అట్లాగనే దేవుడు జవాబు కొరకు ఎదురు చూస్తున్నట్లు కూడా నేనున్నాను అని ఈ యొక్క వచనములు తెలియచేస్తుంది. మనము విశ్వాసముతో ఆయన కృప కొరకు మనం వేడుకుందాం. మన యొక్క పాపముల కొరకు కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృప పొందుకుందాం. ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా మనము ఏ విధంగా ప్రార్థించుకోవాలో, ఏ విధంగా దేవుడి పైన ఆధారపడి ఉండాలో చూస్తూ ఉన్నాం. అట్లాగనే కాకుండా మన యొక్క విమోచకుడు దేవుడని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదముల కింద మనం దుమ్ము ధూళిగా పనికిరాని మనలను ఆయన రక్తం ఇచ్చి అమూల్యమైన రక్తంతో నిన్ను నన్ను దేవుడు కొనుక్కొని ఉన్నాడు. ఆనాడు కల్వరి ద్వారా నీకు నాకు క్షమాపణ తీసుకొచ్చి ఉన్నాడు. ఆయన తిన్న దెబ్బల వల్ల మనకు స్వస్థత తీసుకొచ్చి ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క వచనములు దాని యొక్క భావము ప్రార్థనా శక్తిని మీరు గ్రహించారని ఈ యొక్క వచనములో దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వచనములు దాని భావము మీరు గ్రహించారని నేను ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.